నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణకు సంబంధించి లోక్సభ స్థానాలు ఒక్కొక్కటి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నవి గత 5 ఐటెంలుగా చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో 2019లోనే ప్రస్తుత బీజేపీ అభ్యర్థి 2వ స్థానంలో ఉన్నారు. అట్లాగే డీకే అరుణ 2వ స్థానంలో ఉండే, వంశీ చంద్రారెడ్డి కాంగ్రెస్ తరఫున 3వ స్థానంలో ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా మారినాయా 2024లో? ఎందుకంటే మళ్ళీ అదే ప్రత్యర్థులు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున. ప్రస్తుతానికి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకుంటే బీఆర్ఎస్ మళ్ళీ 3rd ప్లేస్లోనే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ రావచ్చు అన్నది జన్ లోక్పాల్ సర్వే ఏం చెప్తుందంటే, ఇది మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 దాకా చేశారు సర్వే. శాంపుల్ సైజ్ 2% అని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 36.4% ఓటు షేర్ వస్తుంది. బీఆర్ఎస్కి 21.27% ఓటు షేర్ వస్తుంది. బీజేపీకి 37.99 అంటే 38% ఓటు షేర్ వస్తుంది. అదర్స్ 4.3%. ప్రస్తుతానికి మహబూబ్నగర్ అయితే 2% ఓటు షేర్ బీజేపీకి ఎక్కువ ఇస్తుంది జన్ లోక్పాల్ సర్వే. మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 దాకా చేసిన సర్వే ప్రకారం అయితే మహబూబ్నగర్ కూడా బీజేపీకి ఎడ్జ్ ఉందన్నట్టుగా చెప్తుంది జన్ లోక్పాల్. అయితే బీజేపీ గత కొన్ని నెలలుగానే టార్గెట్ 10 స్థానాలు అనుకుంటూ చెప్తూ వస్తుంది. ఆ 10 స్థానాలు డబుల్ డిజిట్లోకి వెళ్లాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే దక్షిణాదిన టార్గెట్ ఒకటి పెట్టుకున్నారు 50 స్థానాల పైన గెలవాలని. అందులో తెలంగాణలో కూడా ముఖ్యంగా 10 స్థానాలు అన్నది ఢిల్లీ నాయకత్వం వీళ్ళకి టార్గెట్ పెట్టింది. ఆ టార్గెట్ ప్రకారమే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులందరూ కూడా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి బీజేపీ లెక్కలు వేస్తున్న తెలంగాణ లోక్సభ స్థానాలు ఏవి గెలవచ్చో, అవకాశాలు ఎట్లా ఉన్నాయని చూస్తే మనం ఆదిలాబాద్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, అట్లా కరీంనగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్, నాగర్ కర్నూలు. అయితే ఇది బీజేపీ అంతర్గతంగా లెక్క వేస్తున్నది. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే నాగర్ కర్నూలు ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అట్లాగే వరంగల్ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది డాక్టర్ సుధీర్ కుమార్ అని. సో అక్కడ కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది వరంగల్కి సంబంధించి కూడా. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాల కారణంగా కూడా వరంగల్ ఏమన్నా కీన్ కాంటెస్ట్కి వచ్చి బీజేపీకి ఎడ్జ్ రావచ్చు రాబోయే రోజుల్లో. నాగర్ కర్నూలు కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉందని చెప్పచ్చు. వీళ్ళు బీజేపీకి ఇచ్చినా కూడా అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఓట్లు ఆయన చాలా స్ప్లిట్ చేస్తే అవకాశం బాగుంది. సో బీజేపీ నాగర్ కర్నూలు, వరంగల్ అయితే మాత్రం కీన్ కాంటెస్ట్. మనం రిజల్ట్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అయితే పెద్దపల్లి గెలుచుకోబోతోంది, నల్గొండ గెలుచుకుంటుంది, అట్లాగే ఖమ్మం గెలుచుకుంటుంది. ఈ 3 స్థానాల్లో అయితే ఖచ్చితంగా గెలుచుకుంటుంది. భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్కి నెక్ టు నెక్ ఉందని చెప్పొచ్చు. అది కూడా ఒకటి కీన్ కాంటెస్ట్ కాబోతోంది. సో కీన్ కాంటెస్ట్లో మనం వరంగల్, నాగర్ కర్నూలు, భువనగిరి చూడాలి ఎడ్జ్ అయ్యేంత వరకు. కాంగ్రెస్ కాన్ఫిడెంట్గా గెలుచుకునేవి మాత్రం పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ. ఈ మిగతా 10 స్థానాలు బీజేపీ అంటుంది. 8 స్థానాల వరకు అయితే ఈజీ కేక్ వాక్ కిందే ఉంది. మిగతా 2 స్థానాలు మాత్రం మనం ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.